by Geeta. For trendy, traditional, and latest jewelry collections, please contact Geeta Chintavali at 571 422 0386. Email at gchintavali at gmail.com. Anchor's dress courtesy by Label Amrita. For wide range of variety collections, please contact Nikila at 925 487 5042. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా అందరికీ నమస్కారం. ఆర్ మాయిడ్ బై గీతా ప్రెజెన్స్ అందమైన భామలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ లావణ్య. ప్రతి వారం ఒక అందమైన భామని తీసుకొచ్చి వాళ్ళ బ్యూటిఫుల్ జర్నీ గురించి మాట్లాడుతూ చాలా తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ వారం కూడా మన ముందు సందడి చేయడానికి ఒక చక్కని ముద్దుగుమ్మన్నారండి. మరి ఆవిడెవరో చెప్పేయమంటారా? ఉత్తర అమెరికా తెలుగు సంస్థ తానా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక మహోత్సవాలలో సౌందర్య లహరి అనే కార్యక్రమంలో అందం అంటే బాహ్య సౌందర్యమే కాదు, అంతర్గత సౌందర్యం అని అందానికే సరికొత్త అర్థం చెప్పి ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఒక చక్కటి ముద్దుగుమ్మ మన మిస్సెస్ తెలుగు యూనివర్స్ 2020 రన్నర్ అప్ శైలజ గ్రంథి గారు. ఆవిడ ఫైనలిస్ట్ ఇన్ మిస్సెస్ భారత్ టెక్సస్ 2019. ఆవిడకి అంతేకాకుండా మిస్సెస్ కంజీనియాలిటీ అండ్ విన్నర్ ఇన్ మిస్సెస్ భారత్ టెక్సస్ 2019. అలాగే మోస్ట్ ఎక్స్ప్రెసివ్ మోడల్ గోల్డ్ అవార్డ్ విన్నర్ ఫర్ 2019 అండ్ 2020 గెలుచుకున్నారు. మరి శైలజ గారు ఐటీ ప్రొఫెషనల్, కల్చరల్ సెక్రటరీ ఆఫ్ నాట్స్ హ్యూస్టన్ చాప్టర్, నేషనల్ స్పిరిచువల్ కమిటీ మెంబర్, నేషనల్ ఉమెన్స్ కమిటీ మెంబర్, హ్యూస్టన్ చాప్టర్ లీడర్ ఆఫ్ NRIVA నేషనల్ ఆర్గనైజేషన్. ఇద్దరు చక్కటి ముద్దుగుమ్మలకి తల్లి, గ్రేట్ ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ చాలా బెస్ట్ MC కూడా అండోయ్. ఇవి ఇంతేనా అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. షీజ్ అ క్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్, క్లాసికల్ సింగర్. చాలా మంది కిడ్స్ కి శ్లోకాస్ కూడా నేర్పిస్తూ ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ మన అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆవిడికి వెల్కమ్ చెప్పేద్దామా? లెట్స్ వెల్కమ్ శైలజ గ్రంథి గారు. హలో శైలజ గారు, వెల్కమ్ టు. హాయ్ లావణ్య. హాయ్ లావణ్య, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ విన్నింగ్ మిస్సెస్ తెలుగు యూనివర్స్ 2020 సెకండ్ రన్నర్ అప్. సో ఎలా అనిపిస్తోంది మీకు? యా, థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంది కూడా. 2020 ఇట్స్ ఒక టైటిల్ వచ్చినట్లు కదా, సో వెరీ మచ్ హ్యాపీ. యా, అండ్ నాకు తెలిసి అది మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ జరిగింది అండ్ చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. క్లోజ్ టు అరౌండ్ 800 పీపుల్ అనుకుంటా కదా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో
25 ఫైనల్స్ అండ్ 11 ఫైనల్ గా వచ్చి, అంటే బికాస్ నేను ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ పాజెంట్, అండ్ అక్కడ శైలజ గారిని కలవడం జరిగింది అండ్ శైలజ గారి గురించి తెలుసుకోవడం జరిగింది. సో మీకు తెలిసి మీకు ఏది అంటే ఏది మీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్ స్టాండింగ్ క్వాలిటీ దట్ యూ థాట్ దట్ ఈ టైటిల్ మిమ్మల్ని వరించిందని? Yes, Lavanya, it's like a 40 plus countries participated and 700 plus participants were there. So around all of them, రావటం అంటే అసలు లైక్ ఇట్స్ రియల్లీ ఎ మెరాకిల్ కైండ్ ఆఫ్, బికాస్ అందరూ ఉమెన్ అందరూ టాలెంట్ అండ్ బ్యూటిఫుల్, రైట్? ప్రతి ఒక్కరు, మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, మిమ్మల్ని అక్కడే కదా చూసాం. ఎవ్రీ వన్ హ్యాస్ టాలెంట్, ఎవ్రీ వన్ ఈస్ టాలెంటెడ్ వెరీ మచ్. సో నాకేమనిపించింది అంటే my spiritual path, my dedication and my contribution towards spiritual path, Vedic principles, spiritual teachings, all those things took me stand out of the crowd. That's what I believe, Lavanya. గుడ్ అండి. బికాస్ మీ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉండింది. అంటే నేను చూసాను కాబట్టి పర్సనల్ గా ఐ నో ద వే యూ ప్రెజెంటెడ్ యువర్ సెల్ఫ్, నాట్ జస్ట్ వన్ రౌండ్. సో చాలా మందికి తెలుసో లేదో, వర్చువల్ గా ఉన్నా కూడా దేవర్ లైక్ 3 to 4 రౌండ్స్ జరిగాయి దాంట్లో. అండ్ ఫర్ ఎవ్రీ రౌండ్ వీ హ్యాడ్ టు ప్రెజెంట్ ఇట్ సో డిఫరెంట్లీ టు స్టాండ్ యూనిక్ అవుట్ ఆఫ్ దోస్ లేడీస్. సో ఇట్ వాస్ రియలీ రియలీ టఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. సో అసలు మీకు పాజెంట్ సైడ్ రావాలి అంటే ఈ జర్నీ, ఎందుకంటే మీకు మిస్సెస్ కంజినియాలిటీ కూడా వచ్చింది అండ్ తర్వాత మోస్ట్ ఎక్స్ప్రెసివ్ మోడల్ అవార్డ్స్, ఇవన్నీ అసలు మీ పాజెంట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? Well, actually, from childhood onwards, I was like a smart, active kid. School age నేను చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసా, అదే కంటిన్యూడ్ కాలేజ్ అండ్ యాజ్ ఏ క్లాసికల్ డాన్సర్ అండ్ క్లాసికల్ సింగర్ చాలా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చా. ఇంటర్నేషనల్, ఐ మీన్ ఇండియాలో నేషనల్ లెవెల్ అవార్డ్స్ వచ్చాయి. సో అవన్నీ, దోస్ ఆర్ ఆల్ థింగ్స్ మేడ్ మీ లైక్ ఏ కాన్ఫిడెంట్ గర్ల్. Okay, so in 2019, so the organizer, whoever is conducting that Mrs. Bharat Texas, so she reached out and I said yes, because I'm very confident girl, so I did it. So for pageant, that is the first time ముందు కొన్ని ఫ్యాషన్ షోస్ చేసా, బట్ పేజెంట్ అదే. సో పేజెంట్ కోసం మన గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, వాట్ ఐ ఆమ్, వాట్ ఐ డిడ్, వేర్ ఐ వాజ్ స్టార్టెడ్. సో ఎవ్రీథింగ్ వి నీడ్ టు నోట్ ఇట్ డౌన్ అనే పేపర్, సో దట్ వి విల్ నో వాట్ వి ఆర్. సో దెన్ వి విల్ గెట్ మోర్ కాన్ఫిడెంట్ టు స్పీక్ అబౌట్ అవర్ సెల్ఫ్. సో ఇన్ దట్ వే ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ పేజెంట్. ఆ వీలు ఉండాలి, ఎందుకంటే తప్పన లేకపోతే మనం ముందుకు వెళ్ళడం కష్టం. సో గుడ్ దట్ యు హ్యాడ్ దట్. సో మీరు ఎలాగో డాన్స్ అనే టాపిక్ వచ్చారు కాబట్టి మీరు చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు అని విన్నాను. అండ్ అలాగే రీసెంట్ గా మహిషాసుర మర్దినిది ఒకటి చేశారు మీరు, అది చాలా చాలా సూపర్ సెన్సేషన్ అయింది అక్కడ. ఎందుకంటే దసరా టైంలో మీరు చేసినట్టున్నారు అండ్ తర్వాత కూడా చాలా రామాయణము రిలేటెడ్ కూడా చాలా డాన్స్ షోస్ చేశారు. సో వాటి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మా ప్రేక్షకులకి? లవణ్య, డాన్స్ అంటే అసలు ఇట్ గివ్స్ హ్యాపీనెస్ ఫర్ మీ. నా కోసం నేను చేస్తామట. నేను ఈవెన్ సింగింగ్ పాడినా, క్లాసికల్ సింగింగ్ పాడినా నా కోసం నేను చేస్తామట. నా హ్యాపీనెస్, ఇంటర్నల్ హ్యాపీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కామెంట్స్ అవన్నీ కూడా తర్వాత, అకంప్లిష్మెంట్స్ అవన్నీ కూడా తర్వాత, ఫస్ట్ మనం హ్యాపీనెస్ ఉండాలి. సో చాలా లైక్ యాజ్ యూ సెడ్, ఈవెన్ మ్యారేజ్ అయ్యాక కూడా క్లాసికల్ డాన్సెస్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వటం, సెమీ క్లాసికల్, ఆల్ అదర్ టైప్ ఆఫ్ డాన్సెస్ అన్ని స్టేజ్ మీద ఇవ్వటం, అండ్ ఇప్పుడు వర్చువల్ లో కూడా చాలా డాన్సెస్ చేయటం. అండ్ ఎస్, ఇంటర్నేషనల్ దివాళీ ఈవెంట్ లోన అండ్ రామున్ మీద ఒక మంచి క్లాసికల్ డాన్స్ వేయగలిగాను. అంత ఆపర్చునిటీ, గాడ్ గ్రేస్ అంతే. అండ్ ఎస్, మహిషాసుర మర్దిని ఈజ్ లైక్ ఏ ఆసమ్. ఇట్స్ లైక్ ఏ 9 నవదుర్గాస్ వర్దే, నవదుర్గాస్ రోల్ మొత్తం అవుతుందన్నమాట ఒక స్కిట్. అందులో మోస్ట్ పవర్ఫుల్ వన్ ఈస్ మహిషాసురం. మహిషాసుర మర్దిని, నేను వాళ్ళ త్రిశూలం పట్టుకొని ఫుల్ గా డాన్స్ చేసి, ఫుల్ కోపంగా చేసి మహిషాసురుని వధించామట. చాలా చాలా ఎంత బాగుందంటే, ఎంత మంచి అకంప్లిష్మెంట్స్ వచ్చాయి అంటే, ఈవెన్ అదర్ దుర్గాస్, ఇప్పుడు మొత్తం 9 దుర్గాస్ కదా. సో అదర్ దుర్గాస్ ఆల్సో వర్ వెయిటింగ్ ఫర్ అవర్ షో అండ్ దే వర్ లైక్ వెరీ మచ్ హ్యాపీ. See, that is enough to tell how much good it was. It went very, very well. So it was so nice.
विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननुकूलयते विमुकुरुभूतपुरेन्दुमुखी सुमुखी विरसु विमुखी क्रियते मम तु मतं शिवनामधने भवति कृपया किमुत क्रियते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते గుడ్ అండి. ఎందుకంటే ఆ రౌద్రం అది రావాలి. ఎందుకంటే అది ఇంటర్నల్ గా లేకపోతే ఆ రౌద్రం అనేది రాదు మనకి. సో ఆ డాన్స్ మీద పట్టు అండ్ ద వే యూ పోర్ట్రేట్ ఇట్ ద షో వాస్ వెరీ నైస్ అండ్ చాలా చాలా నచ్చింది నాకైతే పర్సనలీ. అండ్ ఐ నో చాలా మంది ఆ రోజు చూసిన వాళ్ళు కూడా అదే అంటే అలా గూస్ బంప్స్ అంటారు చూసారా, ఆ లాస్ట్ లో ఆ సంహరించేది అదంతా చాలా బాగుంది. సో అండి కొరియోగ్రఫీ మీరేనా? మహిషాసురుడిగా వేశాడు కదా హరీష్ అని. తను మెయిన్ అంతా కొరియోగ్రఫీ. అంటే యాక్చువల్లీ ఈవెంట్ వాజ్ గివెన్ బై గీతా రావ్లా. షీ సెట్ హర్ కాన్సెప్ట్ బట్ హీ ఇన్వాల్వ్డ్, హీ హాస్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఆల్. సో తను మంచిగా కొరియోగ్రఫీ చేసి అసలు లైన్ అనే క్యారెక్టరే లేదు. ఒక లైన్ ని మా చిన్న అమ్మాయిని లైన్ డ్రెస్ వేసి ఒక లైన్ గా తన మీద షేర్ అనగానే వెళ్ళి ఎక్కి అన్ని తీయటం అన్ని. సో ఎవ్రీథింగ్ లైక్ కొరియోగ్రఫీ. గుడ్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్. సో నాకు తెలిసి మీ పిల్లలు కూడా క్లాసికల్ డాన్సెస్ చేయడము అండ్ మీరు కూడా చాలా మంది పిల్లలకి టీచ్ చేస్తారని విన్నాను, నిజమేనా? అవును లావణ్య, అవును. మనకి ఏం నెక్స్ట్ జనరేషన్ కి మనం పాస్ చేయాలి, మనం ఏమనుకుంటున్నామో, మనకి ఏది కావాలని. సో బోత్ ఐ హ్యావ్ 2 బ్యూటిఫుల్ డాటర్స్. They both are classical dance. They are learning classical dance and classical music. So they have a YouTube link, like YouTube channel like Kankatala Sisters. So they are also performing many classical dances, all God-related dances, devotional dances and devotional songs. Lucas both together sing. So అవే కాకుండా ఇంకా నేను భగవద్గీత నేర్చుకుంటున్న, భగవద్గీత ప్రిన్సిపల్స్ ని పాటిస్తుంటే ఈవెన్ ఇప్పుడు లంచ్ చేసినప్పుడు కూడా కిడ్స్ ఏం అడితే, సో వీ నీడ్ టు పాస్ all the good things to our next generation. సో ఇన్ దట్ వే నేను అన్ని భగవద్గీతలో ఏం నేర్చుకుంటున్నామా, ఏం చేస్తున్నా అంటే అన్ని చెప్తుంటామాట. ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలి, అది చెప్తారు కృష్ణ అనేసి చెప్తుంటా. అండ్ ఆల్సో ఎస్ అదర్ కిడ్స్ కి రీసెంట్ గా శ్రీమాతది ఒక న్యూ ఆల్బమ్ రిలీజ్ అయింది, ఆర్పి పట్నాయక్ గారు కంపోజ్ చేసింది. సో దానికి ఒక 5 కిడ్స్ ని చిన్నారులు పెట్టి ఒక మంచిగా కొరియోగ్రఫీ చేసి చేపించా. సో అలాగా కిడ్స్ కి కొరియోగ్రఫీ చేయటం, కిడ్స్ కి శ్లోకాలు నేర్పించడం, ఒక 100 కి పైగా కిడ్స్ కి హనుమాన్ చాలీసా, రామరక్ష విత్ మీనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ దే విల్ నో హనుమాన్ ఈస్ దిస్ మచ్ పవర్ఫుల్, ఓ దిస్ ఈస్ దెన్ దే విల్ ట్రస్ట్ ఆన్ హిమ్, రైట్? సో విత్ మీనింగ్ ఐ టాట్ ఆల్. అంటే మోర్ దెన్ 100 కిడ్స్ యు మేడ్ దెమ్ లెర్న్ అని విన్నాను నేను, నిజమేనా? అంటే హనుమాన్ చాలీసా కూర్చోబెట్టి 100 కిడ్స్ ని కూర్చోబెట్టి, ఎందుకంటే ఇవాళ రేపు మన జనరేషన్ చాలా వరకు మర్చిపోతున్నాం. అంటే అసలు ఇక్కడ ఏంటి మన సంస్కృతి అనేది తెలియకుండా చాలా మంది, అంటే హనుమాన్ చాలీసా అంటే జై హనుమాన్ అని దండం పెట్టుకునే పిల్లలు, కానీ యాక్చువల్ హనుమాన్ చాలీసా రిసైటల్ అనేది చాలా మందికి తెలియదు. సో మీరు క్లోజ్ టు 100 కిడ్స్ ని నేర్పించి ట్రైన్ చేసి పాడించారని నేను విన్నాను. సో ఎలా అంటే లోకల్ ఆర్గనైజేషన్, నేను ఎక్కువ స్పిరిచువల్ కి కనెక్ట్ అవుతూ ఉంటాను. శ్రీరామ్ జయనికేతన్ అని, శ్రీ సీతారాం ఫౌండేషన్ అని, హ్యూస్టన్ ఆర్గనైజేషన్స్. సో శ్రీరామ్ జయనికేతన్ వాళ్ళు ద్వారా
సో ప్రీస్ట్ తో కలిసి హనుమాన్ చాలీసా అంతా కరెక్ట్ చేసుకొని అది స్క్రిప్ట్ అంతా పర్ఫెక్ట్ చేసుకొని కిడ్స్ కి ఒక 2 బ్యాచెస్ అయ్యాయి. ఫస్ట్ ఒక బ్యాచ్ అయింది, చాలా మంది కిడ్స్ నేర్చుకున్నారు. సో ఐ గాట్ దట్ ఆపర్చునిటీ, లైక్ ఐ టాట్ ఆల్ ద హనుమాన్ చాలీసా విత్ మీనింగ్. సో ఆఫ్టర్ దట్ ముందు రామరక్ష స్తోత్రం కూడా, రామరక్ష స్తోత్రం ఇస్ వెరీ బిగ్, అది కూడా నేర్చుకున్నారు. చిన్న 4 ఇయర్స్ కిడ్ కూడా, ఒక అమ్మాయి 4 ఇయర్స్ అమ్మాయి మొత్తం రామరక్ష స్తోత్రం చదువుతుంది అనమాట. సో అంతా మనకి వచ్చింది అది ఆపర్చునిటీ. సో అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ చాలా పేరెంట్స్ ఇంకో బ్యాచ్ కావాలంటే మరలా ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసి మరలా కిడ్స్ అందరూ నేర్చుకున్నారు. నాకు టీచింగ్ ఈజ్ మై ఫేవరెట్ ప్రొఫెషన్ యాక్చువల్లీ. సో ఆ సరదా అంతా ఇక్కడ తీర్చుకుంటామంటే నాకు కిడ్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఆ సరదా అంతా తీర్చుకొని యునో ఎన్ని చేస్తుంటాం కదా మనం, చాలా మీరు అన్ని చేస్తుంటారు, మీరు డాన్సర్ అన్ని కదా, సో అన్ని చేస్తున్నారు. బట్ హనుమాన్ చాలీసా చెప్పినప్పుడు ఆ 1 hour అయిపోయాక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లోపల, అది వచ్చింది నాకు ఆ కిడ్స్ కి చెప్తుంటే. ఎందుకంటే వాళ్ళు ఎంత తాతలు అవని ఎప్పటికవని అది ఎప్పటికీ విడవదు హనుమాన్ చాలీసా అంటే, వాళ్ళ కిడ్స్ కి మన వాళ్ళకి అందరికీ కూడా చెప్పచ్చు కదా. సో ఐ వాస్ లైక్ వెరీ బ్లెస్డ్. వండర్ఫుల్ అండి. ఎందుకంటే యాక్చువల్ గా మనము ఇవి పద్యాలు ఇవన్నీ చదవడం కూడా ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ జనరేట్ అయ్యి మన చుట్టూ ఉన్న నెగిటివిటీని దూరం చేస్తాయి. బేసిక్ గా అందరూ మంత్రం అంటే ఏమనుకుంటారు, ఏదో పోగొట్టేది కాదు. ఎనీ నెగిటివిటీ సరౌండింగ్ యూ ఆ మంత్రం చదవడం వల్ల క్రియేట్ అయ్యే పాజిటివ్ వైబ్స్ తో ఏమవుతుందంటే మన చుట్టూ ఏదైనా ఉంటే తొలగిపోతుంది. అందులో హనుమాన్ చాలీసా అసలు చదవడం యు ఆర్ లైక్ సేఫ్ ఎవ్రీవేర్. ఇప్పుడు జనరేషన్ కిడ్స్ కి టీచ్ చేయడం ఇస్ లైక్ రియలీ వండర్ఫుల్. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఆ పేషెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన అందరం చాలా బిజీ లైఫ్స్ లో ఉంటాం, కూర్చోబెట్టి ఒక గంట సేపు చదవాలంటే దానికే కష్టంగా ఉండదు. అలాంటి నువ్వు ఇప్పుడు హనుమాన్ చాలీసా అంటే తెలుగు చాలా స్పష్టంగా రావాలి దానికి. సో అది చాలా చాలా ప్రశంసనీయం, చాలా బాగా చేస్తున్నారు. అండ్ కీప్ రాకింగ్. ఇంకా చాలా మంది కిడ్స్ ని ట్రైన్ చేయండి మీరు. షూర్ ఐ ఎంజాయ్. వాళ్ళు చిన్న క్వశ్చన్స్ అడుగుతారు, ఓ అవునా, హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్, హూ ఇస్ దిస్ వన్, అన్ని అడుగుతారు. ఓకే, అన్నిటికీ నిదానంగా చెప్తామంట. పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ అన్నమాట ఆ టీచింగ్ ఇది చూసి. సో
స్పిరిచువాలిటీ సైడ్ కనెక్ట్ అవుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి, అంటే మీ దృష్టిలో అసలు అంటే రియల్ హ్యాపీనెస్ ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు? దట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను భగవద్గీతను లెర్న్ చేస్తున్నాను. 8 చాప్టర్స్ ఇప్పుడు అయ్యాయి. సో భగవద్గీత ప్రిన్సిపల్స్ ని నేర్చుకుంటే సరిపోదు, అది ఇంప్లిమెంట్ చేయాలి, మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట, ఇంప్లిమెంట్ చేయాలి. చాలా చాలా హ్యాపీనెస్ మనకు తెలుస్తుందండి. అండ్ ఆల్సో మెడిటేషన్, బోత్ గోస్ టుగెదర్. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది అనమాట. వెంటనే ఎవరైనా అంటే వెంటనే కోపం వచ్చేది, ఓకే ఒక నిమిషం ఆగుతాం అన్నమాట, ఇట్స్ ఓకేలే అన్నట్టుగా. సో ఆ కంట్రోలింగ్ మెడిటేషన్ వల్ల వచ్చింది, నాకు వచ్చింది. దానివల్ల హ్యాపీనెస్, రైట్? ఇఫ్ అవర్ ఇంటర్నల్ we are happy, then our home is happy. That's it, right? That's what we want. Family is more important than anything in the whole world. That's what I believe. భగవద్గీత ప్రిన్సిపల్స్ లో అదే హ్యాపీనెస్ అంటే ఎలా వస్తుందంటే, భగవద్గీత కర్మయోగం, భక్తి యోగం అవన్నీ ఉంటాయన్నమాట. ఎలా అంటే డూవర్షిప్ ఉండకూడదు. మనం ఇది చేసామంటే ఇది నేనే చేశాను, నేనే చేయాలి, ఇది నాది, అలా ఏమి ఉండకూడదని డిటాచ్మెంట్స్ ఉండాలి. డిటాచ్మెంట్ ఫ్రమ్ ద పీపుల్, డిటాచ్మెంట్ ఫ్రమ్ ద థాట్. అంటే ఏమైనా ఒకటి అయ్యింది అనుకో, అరే నాకు ఎందుకు అలా జరిగింది, వాళ్ళు ఎందుకు నన్ను అలా అన్నారు, అక్కడి నుంచి కట్ చేసేసుకోవాలి. సో అది మనం ఏం చేసినా దేవుడికి అర్పిస్తూ చేయాలి. ఏదైనా ఫలాపేక్షణ లేకుండా, అంటే ఏమైనా చేస్తే డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్, డూ యువర్ బెస్ట్, డూ యువర్ 100%, డూ యువర్ బెస్ట్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఎలా వచ్చినా మనం ఒకేలా ఉండాలి. ఆ సమత్వ భావన ఉండాలన్నమాట. అవన్నీ కూడా భగవద్గీత నుండి వస్తాయి, అవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి పనిలోని గాడ్ని చూసుకుంటే we will reach God. ఈ యొక్క హ్యూమన్ లైఫ్ లోనే మనం గాడ్ని రీచ్ అవ్వగలం. ఇది కానీ మిస్ అయితే మళ్ళా ఎన్నో వేల జన్మలు తీసుకొని మళ్ళీ ఎప్పుడో కట్టుకొని మళ్ళీ వస్తాం. సో మై గోల్ ఈస్ లైక్ రీచ్. వండర్ఫుల్ శైలజ గారు. అసలు మీరు మాట్లాడుతుంటే అంటే భగవద్గీత చదివిన తర్వాత మీకు ఎంత పట్టు పెరిగిందో తెలుస్తుంది. అంటే అంటే చదవక ముందు ఒకలా ఉంటది, మేబీ నేను చదువుదాం చాలాసార్లు అనుకుంటున్నాను, కానీ అదేంటో సంకల్పం కుదరట్లేదేమో నాకు తెలియదు. బట్ నిజంగా చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఆదర్శతో మీరు చదివిన తీరు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చదవడం ఒక ఎత్తు, దాన్ని మళ్ళీ పర్సనల్ లైఫ్ లోకి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒక పెద్ద పనే చెప్పాలంటే. బట్ గుడ్ దట్ యూర్ డూయింగ్ అండ్ చాలా వండర్ఫుల్ గా చెప్పారు. అంటే నా క్వశ్చన్ కి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి. సో ఏంటంటే ఇంకొకటి తెలుసుకున్నా, భగవద్గీత అలాంటివన్నీ ఇప్పుడే చేయాలి మనం ఈ ఏజ్ లోనే. మనం ఇంకా లేట్ అని నేను ఫీల్ అవుతున్నా, అవి నేర్చుకుంటే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు 60 years వచ్చాక అప్పుడు చేద్దాం అనుకో, అన్ని బాధ్యతలు తీరిపోయాక చేద్దామంటే అప్పటికి అన్నీ అరే అప్పుడే నేర్చుకుంటే బాగున్నా, ఆ రోజు అప్పుడు ఎంత బాధపడ్డాను, అరే వీళ్ళ వల్ల ఎంత బాధపడ్డాను, అరే అవన్నీ అయిపోయాక అన్ని తెలుసుకోవడమే ఉంటుంది. ఇప్పుడే చేస్తే మనం ఇంప్లిమెంట్ చేస్తామంట, మన రియల్ లైఫ్ లో హ్యాపీనెస్ ఉంటుంది. సో మీరు కూడా చేయండి. ఏంటంటే మన పిల్లలకి కూడా వీల్ బి జస్ట్ లైక్ రోల్ మోడల్స్ కైండ్ ఆఫ్. ఎందుకంటే అరే మా అమ్మ చూడు ఈ సిచ్యువేషన్ లో ఇలా రియాక్ట్ అవ్వట్లేదు, సో వై షుడ్ ఐ రియాక్ట్ అనేది మన పిల్లలకి కూడా తెలియజేసినట్టు అవుతుంది. నిజం చెప్పాలి, మనం ఫేస్ చేస్తే మన కిడ్స్ చేయకూడదు అని అనుకుంటాం కదా, మనం ఎక్కడెక్కడ దెబ్బతిన్నాం. సో అవన్నీ కూడా ఇప్పుడు చెప్తుంటారు అన్నమాట ఈ భగవద్గీత వల్ల, దీని వల్ల ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఎక్స్పెక్టేషన్స్, అలా అన్ని గుడ్ నేర్చుకోవాలి, మనం ఇప్పుడే నేర్చుకోవాలి అది. వండర్ఫుల్ అండి. సో మీరు యాంకరింగ్ కూడా చేస్తారు అని విన్నాను. సో గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాంకర్నే కాబట్టి వెరీ క్యూరియస్ టు నో అబౌట్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ యాంకరింగ్ నేను ఫ్యాన్ ని ఫస్ట్ ముందు చెప్పాలి. మళ్ళీ మాట్లాడుతున్నాను, యూ లైక్ ఏ రాక్ స్టార్, అసలు నాకు చాలా చాలా ఇష్టం. మీ యాంకరింగ్ కోసమనే నేను ప్రోగ్రామ్స్ చూస్తుంటాను, మీ ప్రోగ్రామ్స్ ఇంకా దేనికోసం. Okay, coming to my point, NRIVA national organization, it's a very big organization, do lot of seva, lot of
థీమ్ ఉంటుంది అనమాట, ఒక మోరల్ ఉందన్నమాట. సో ఆ ఆర్గనైజేషన్ కి నేషనల్ స్పిరిచువల్ కమిటీలో ఉంటా, నేషనల్ ఉమెన్స్ కమిటీలో ఉన్నా, Yeah. అండ్ హ్యూస్టన్ చాప్టర్. సో దాని ద్వారా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటా స్పిరిచువల్ కమిటీ, విచ్ సూట్స్ టు మీ మోర్. సో లాస్ట్ ఇయర్ అయితే అన్ని వర్చువల్. నేషనల్ లో దసరా ఈవెంట్ చేసాం, కృష్ణాష్టమి, వినాయక చవితి, రీసెంట్ గా వివాహ వైభవం. అంటే ఇక్కడ జనరేషన్, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి వివాహం గురించి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు, జస్ట్ అలా కూర్చోబెట్టి వెళ్ళి చేస్తుంది. ఈవెన్ మనకు కూడా తెలియదు కదా వివాహం. సో అవన్నీ తెలుసుకోవడానికి ఇండియా నుంచి ఒక గురువు గారిని పెట్టించి అలాంటివన్నిట్లోనే ఆ టీమ్స్ లో, ప్రొడక్షన్ టీమ్స్ లో ఉండి వాటన్నిటికీ యాంకరింగ్ అనమాట. అవన్నిటికీ యాంకరింగ్స్ చేసి ఈ ఈవెంట్స్ అన్నిటికీ, ఇంకా చాలా చాలా ఇంకా లోకల్ ఆర్గనైజేషన్స్ కి, స్వా అని ఆర్గనైజేషన్ ఉంది హ్యూస్టన్ లో, సీతారాం ఫౌండేషన్, శ్రీరామ్ జన్, అన్నిటికీ యాంకరింగ్స్ చేసిన, హాలిడే పార్టీస్ కి, క్రిస్మస్ ఈవ్ కి. సో చాలా చాలా చేస్తుంటానండి. ఐ ఎంజాయ్ యాంకరింగ్. అలా మీతో కంపారిజన్ ఎక్స్పీరియన్స్ ఇక 1/4 లో ఉంటుంది. అదే 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 అలాగే సూపర్, మీరు బాగా చెప్తారు. ఐ రియల్లీ లైక్ యూ. I'm saying that you connected a lot towards the spiritual side, and అన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం స్పిరిచువల్లీ కూడా అదొక అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మోర్ కనెక్టెడ్ టువర్డ్స్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ యూ లవ్ డూయింగ్ వాట్ యూ వాంటెడ్ టు డూ. డాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సో you became a multitasker, at the same time an all rounder. గాడ్ గ్రేస్, గాడ్ గ్రేస్. నేను ఏమనుకుంటే గాడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాను, ఇచ్చి అవన్నిటిని కలిపి ఒక ఈవెంట్ ని చేసేటట్లు చేస్తాను అనమాట. సో నేను అందులో కూడా చూసుకుంటా. యా, గాడ్ గ్రేస్ వల్ల everyone is unique in their own way. అంటే అవును. సో మరి ఇన్ని చేస్తున్న శైలజ గారికి అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే చూస్తే తెలుస్తుంది కదండి. అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే నేను యాక్చువల్గా ఏంటంటే ఐ నెవర్ వేస్ట్ మై టైం, ఐ నెవర్ సిట్ ఐడల్, I never waste my time watching TV. Hours of hours is like a waste of time for me. Very good movie, then only I watch. ఎప్పుడు యాక్టివ్ గా బ్రెయిన్ ఉంచుకొని అన్ని పనులు చేసుకుంటాం, మోర్ ఇండిపెండెంట్ గా. అంటే ఐ క్యాన్ డూ ఇట్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఐ క్యాన్ ఇది ఉంది కదా, సో అలా చేస్తుంటారు. అండ్ కమింగ్ టు హస్బెండ్ సపోర్ట్ లేకుంటే ఏమీ అవ్వదు. చిన్నప్పుడు అంటే పేరెంట్స్ కి మనం ఏం చేస్తున్నారంటే, బట్ హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. ఒక మెంటర్ లాగా అన్ని కరెక్ట్ కూడా చేస్తుంటారు. అది కూడా ఇంపార్టెంట్ కదా. మనం నచ్చిందే రైట్ అనుకుని చేసేస్తున్నాం కదా, హస్బెండ్ చెప్పింది కూడా వినాలి. వినడం కూడా ఒక ఇదే. So he corrects me and he supports me very much actually. And also kids, ఇద్దరు అమ్మాయిలు ఇంకా చెప్పక్కర్లేదు, అసలు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ వింటారు కూడా, లిజన్ చేస్తారు. వాళ్ళిద్దరు బుద్ధిగా ఉంటారు, ఆడుకుంటారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. గుడ్, వండర్ఫుల్ అండి. సో ఇంతకు మీ స్పిరిచువల్ సైడ్ వెళ్ళినప్పుడు మనము మీరు చాలా షోస్ చేశారని విన్నాను, కానీ ఇంటర్నేషనల్ రామాయణ స్కిట్ అని ఒకటి, అది అంటే ఇట్ గాట్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ కదా. సో దాని గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? శ్రీ సీతారాం ఫౌండేషన్ ఇక్కడ హ్యూస్టన్ లో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ దసరా దివాళీ ఈవెంట్ చేస్తారు. ఒక పెద్ద స్కీటర్ స్టేడియంలోను ఒక 10,000 అబోవ్ మోర్ దెన్ 10,000 పీపుల్ వస్తారనమాట. సో అంత పెద్ద ఆర్గనైజేషన్ అది. సో వాళ్ళు ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ వర్చువల్ గా చేశారు. వర్చువల్ గా చేసినప్పుడు ఇది ఇంటర్నేషనల్ పెట్టారు, ఎందుకంటే దే హ్యావ్ దట్ మచ్ కేపబిలిటీ. ఇంటర్నేషనల్ పెట్టారు. సో అందులో రామాయణ స్కిట్ కాంటెస్ట్ పెట్టారు, అది నేను కంప్లీట్ గా ఆర్గనైజ్ చేశాను. సో ఏంటంటే యుఎస్ నుంచి, ఇండియా నుంచి, కెనడా నుంచి, సౌత్ ఆఫ్రికా నుండి, సో మెనీ కంట్రీస్ నుండి అందరూ పార్టిసిపేట్ చేశారు. సో కంప్లీట్, ఆల్రెడీ నేను రామ భక్తురాలని, రామాయణం పార్ట్ బాగా తెలుసు, రాముడు అంటే నాకు బాగా ఇది. సో కంప్లీట్ రామాయణాన్ని నేను ఒక 50 థీమ్స్ గా చేశామన్నమాట. 50 థీమ్స్ చేసి 50 టీమ్స్ కి ఇచ్చామన్నమాట. 50 టీమ్స్ అంటే ఒక్కొక్క టీమ్ లో 3-4 ఫ్యామిలీస్ కూడా కలిసి ఉన్నారన్నమాట. సో మోర్ దెన్ 70 ఫ్యామిలీస్ వర్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. సో ఇట్స్ లైక్ 50 టీమ్స్. అవన్నీ ఆ థీమ్స్ ఇచ్చేసామట. రామ కళ్యాణం అనేది, ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి కదా, అన్ని కాండ, 7 కాండ తులసి రామాయణాన్ని అన్ని ఇస్తే అవన్నీ చేయటం. వాళ్ళకి ఎవరికి నో వన్ నోస్ రైట్, గ్రీన్ స్క్రీన్ అంటే తెలియదు, జూమ్ లోని ఎంత ఏం తెలియదు కదా, చాలా అంటే చాలా పెట్టి. కోఆర్డినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఆర్గనైజింగ్ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ లో. ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తే, చాలా ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తా,
ఎండ్ టు ఎండ్ తీసుకున్న, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మరలా రికార్డ్ చేసింది అప్పు చెప్పే వరకు నా బాధ్యత అనమాట. సో అంతలాగా అది అక్రాస్ ద వరల్డ్ చాలా చాలా మంచిగా, అసలు అది చూస్తే అది అంతా అన్ని కట్ చేస్తే 40 minutes, 40 minutes చూస్తే ఒక బాలరామాయణం అంతే. దిస్ ఇస్ ద బెస్ట్ వే మన కిడ్స్ కి నెక్స్ట్ జనరేషన్. ఐ ఆల్వేస్ థింక్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. సో నెక్స్ట్ జనరేషన్స్ వల్ల ఆ 40 minutes వీడియో చూస్తే కంప్లీట్ రామాయణం తెలిసిపోతుంది. అండ్ డిఫరెంట్ పీపుల్ మారుతున్నారు. సో దే ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ వాట్స్ నెక్స్ట్ అని. సో అది చూస్తే అందరికి రామాయణం తెలుస్తుంది. అది ఎప్పటికీ ఉండిపోయింది మరి చిన్న స్థాయిగా. వండర్ఫుల్ అండి. అంటే మీరు మీకోసమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం కూడా ఇలా చూసుకోండి అని రెడీ చేసి పెడుతున్నారు. సో దట్స్ వండర్ఫుల్ అసలు. సో శైలజ గారు, ఇప్పుడు మాకు తెలుసు ఇన్ని చేస్తున్నారని. అసలు బ్యాక్ ఇన్ కాలేజ్ డేస్ శైలజ గారు ఎలా ఉండేవారు? అంటే ఇంకే అందరిగా ఇలాగే ఉండేవారా, లేకపోతే సైలెంట్ గా గుడ్ గర్ల్? సైలెంట్ అనేదే తెలియదండి నాకు అసలు. చిన్నప్పటి నుంచి అంత క్లాస్ టాపర్ ఆల్ దట్ టైమ్. గేమ్స్ అనుకున్నాకే అంద ఫస్ట్ ఉండేది గేమ్స్, అవన్నీ ఆటలు పాటలు ఏమన్నా అంటారు కదా, అలాంటి చదువులోని ఆటల్లోని. అది గాడ్ గ్రేస్ అండి. ఫ్రెండ్స్ ఎప్పుడు నా చుట్టూ ఉంటారు అనమాట. ఐ ఎంజాయ్ ఇట్, బట్ దే ఆల్సో లవ్ టు హ్యాంగ్ విత్ మీ అనమాట. ఎప్పుడు యాక్టివ్ గా ఉండి కాలేజ్ టైంలో కూడా అలాగే నేషనల్ ఫెస్ట్స్ కి వెళ్ళి ఇంజనీరింగ్ లోన అవన్నీ చేయటం. సో ఎప్పుడు హ్యాపీగా గడిచిపోయిందండి. ఎనర్జెటిక్ అండ్ బబ్లీ గర్ల్ రైట్ ఫ్రమ్ యువర్ కాలేజ్ డేస్. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ అండి? అంటే మీరు హైదరాబాద్ బోర్న్? లేదు, రాజాం అండి. రాజాం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో రాజాం అనే ఒక ఊర్లోనే పుట్టామంట. అంతా ఇంజనీరింగ్ వరకు అంతా అక్కడే చదివాం. ఓకే, సో వండర్ఫుల్ అండి. సో మీరు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. సో హౌ డు యూ మేనేజ్? అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ మీ టైం మేనేజ్మెంట్ అంటే మీరు ఏదైనా ఒక ప్రిన్సిపల్ లాంటిది ఏమైనా ఫాలో అవుతారా? అంటే ఓకే, ఇవాళ ఇది చేయాలి, నేను రాసి పెట్టుకోవాలి, ఇది ఇలా చేయాలి, అలా ఏమైనా ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఏమైనా ఉందా మీకు లైఫ్ లో? ప్రిన్సిపల్ అంటే మనకి ఏది నెక్స్ట్ వస్తుందో అది వరకు అది అయిపోయాక అక్కడి నుంచి దాన్ని పక్కకు తీస్తా. నెక్స్ట్ వేరే దానికి చెప్పాను కదా, ఎప్పుడు టైం వేస్ట్ చేయను. టైం మేనేజ్మెంట్ మీకు తెలిసిందే, మీరు కూడా మల్టీ టాలెంటెడ్. టైం మేనేజ్మెంట్ ఈస్ ద కీ ఫర్ ఎనీ
these kind of activities to become a multi-talented or multi-role like that. So time management is very important అండి. అండ్ ఆల్సో వీటి వల్ల నా ఫ్యామిలీని, నా కిడ్స్ అస్సలు పక్కకు పెట్టను. కిడ్స్ అంటే ప్రాణం. ఇవన్నీ చేయకుండా ఉన్నానంటే నేను కిడ్స్ తోనే ఉంటామట. వాళ్ళిద్దరికి అసలు అమ్మ అంటే అసలు అమ్మ ఒక్క నిమిషం కూడా టచ్ లేకుండా ఉండలేరు అన్నమాట వాళ్ళు. ఇవి ఉంటాయి లేకపోతే కిడ్స్. యా, సో ఎస్పెషలీ ఈ పాండమిక్ టైం నుంచి ఏమవుతుందంటే మన కిడ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి దొరుకుతుంది. అదే చెప్తున్నా కదా, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అయిపోయింది. అంటే ఎస్, డెఫినెట్లీ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ దట్స్ హ్యాపెండ్ అండ్ స్టిల్ ఇట్స్ కంటిన్యూయింగ్. కాకపోతే ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఫ్యామిలీతో అటాచ్డ్ గా ఉంటున్నాము, కిడ్స్ మన కళ్ళ ముందు ఉంటున్నారు. సో దాట్స్ వండర్ఫుల్ అండి. సో శైలజ గారు, మీతో మాట్లాడుతూ ఉంటే అలా టైం అయిపోతుంది. బట్ మీరు వెళ్లే ముందర మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, మీరు రెడీగా ఉన్నారా? అడిగానా? శైలజ గారికి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? Smile. Lot of compliments on my smile. They compare with heroines. Most of them. చెప్పొచ్చుగా మాకు. చెప్తారండి, చాలా ఉన్నాయి, ఇటు అటు ఉన్నాయండి. బెస్ట్ అంటే టైటానిక్ హీరోయిన్. ఎప్పుడు టాలీవుడ్ బాలీవుడ్, బట్ టైటానిక్ హీరోయిన్ తో కూడా కంపేర్ చేశారు. ఓకే, సో శైలజ గారికి బాగా ఇష్టమైన ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్? బీచెస్. ఐ లవ్ బీచెస్. ఓకే, సో శైలజ గారిని ఒక డే మొత్తం నేను ఒక ఐలాండ్ లో వదిలేస్తే ఏం చేస్తారు? నో కాంటాక్ట్స్, నో ఫోన్స్, నథింగ్. ఓకే, నా డివోషనల్ సాంగ్స్ ఉన్నాయి కదా, అసలు రోజులు పాడుకోమన్నా మంచిగా తన్మయత్వంతో హ్యాపీగా పాడేసుకుంటా. మీరే పాడేసుకుంటారా? ఫుల్గా. ఓకే, సో ఫేవరెట్ డిష్ ఏది మీది? ఫేవరెట్ డిష్ ఇడ్లీ. ఐ లవ్ ఇడ్లీ. ఓకే, సో శైలజ గారికి బాగా కోపం వస్తే ఏం చేస్తారు? బాగా కోపం రాదు. వస్తే ఏం చేస్తారు? వస్తే ఏదో అంట, అంతే. పిల్లలైతే పిల్లల్ని అంట, హస్బెండ్ అయితే హస్బెండ్ అంట, అంతే. సో ఇంకా శైలజ గారు ఏం చేయలేదు అని, ఇంకా అంటే ఏదో ఒకటి మిగిలిపోయిన కోరిక, ఇంకా ఏదో చేయాలి అని మీకు అలాంటిది ఏమైనా ఉందా? రీచ్ ద God ni reach out is my goal. So daniki nenu God is clearing my path, so I'm going towards that. So adokati undi. Inka professional life lo ante yes, I have some ambitions. Professional career ni koncham inka strong ga chesukovalani nakunnadi. That is my wish. వండర్ఫుల్ అండి. సో మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది, మీరు రిలాక్స్ అయిపోవచ్చు కొంచెం. సో శైలజ గారు, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు అండి. సో వెళ్లే ముందర మా వ్యూవర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వ్యూవర్స్ కి అందరూ చెప్పినట్టు ఇందాక భగవద్గీత, మెడిటేషన్ అవన్నీ ఇప్పుడే చేయండి. ఇంకా చిన్నప్పుడు, ఇంకా నేను 10-15 years ముందు నుంచి చేస్తే బాగుంటుంది. అవి చేస్తే యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి మోర్ హ్యాపీ. అవి ఇంప్లిమెంట్ చేస్తే చాలా లైఫ్ చాలా బాగుంటదండి. అన్ని అరే ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నా అని ఎప్పుడు అనుకోవద్దు. కృష్ణుడు కూడా అర్జున్కి యుద్ధం ఆపేసి అని చెప్పలేదండి, యుద్ధం చేసి అది నాకు అర్పించమని చెప్పారు. సో అలాగా మనం అన్ని చేయొచ్చు, మనం మీ పనులన్నీ చేయండి, బట్ భగవాన్కి అర్పిస్తూ చేయండి. సో మెడిటేషన్ చేయండి. సో యూ విల్ సీ వండర్స్ ఇన్ లైఫ్. సో వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. సో మీరు అట్ ద సేమ్ టైం మా లేడీస్ ఇలా ఇన్స్పైర్ చేస్తూ అట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీ సైడ్ కూడా ఇలా వెళ్ళండి అని కండిషన్స్ కి కూడా సూపర్ గుడ్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ లావణ్య. ఇలాగే ఇంకా రాక్ చేస్తూ ఉండాలి, చాలా యూనో సక్సెస్ఫుల్ గా మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. మీ స్పిరిచువల్ సైడ్ కానీ మీ కోరిక మీరు అన్నట్టు గాడ్ కి రీచ్ అయ్యే ఆ పాత్ మీకు తొందరగా క్లియర్ అయ్యి wish you get what you know or wishing for. So thank you. Sure Lavanya, sure. Thank you very much. Happy to spend time with you like this. Thank you. It was a pleasure to have you on the show. So చూసారు కదా వ్యూవర్స్, శైలజ గ్రంథి గారితో ముచ్చట్లు చాలా సరదాగా వెళ్ళిపోయింది. అసలు నాకు టైం ఎప్పుడైందో కూడా తెలియట్లేదు. సో మళ్ళీ వచ్చే వారం ఇంకో అందమైన భామతో మీ ముందుంటాను. అప్పటి వరకు మీ లావణ్య, సెలవు.